హలో ఫ్రెండ్స్. మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా ధర్మరాజుకి భీష్మాచార్యులు చెప్పినటువంటి అష్టావక్రుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. అష్టావక్రుడు అనే ముని కుమారుడు ఉండేవారు. అతడు వాదన్యుని కుమార్తె సుప్రద అనే కన్యను వివాహమాడాలని అనుకున్నారు. తన కోరికను వాదన్యునికి తెలిపారు. వాదన్యుడు దానికి అంగీకరించారు. కానీ ఉత్తర దిక్కుగా వెళ్ళమన్నారు. ఎందుకు అని అడిగాడు అష్టావక్రుడు. కుమారా, ఉత్తర దిక్కున కుబేరుని నగరం దాటిన తరువాత హిమాలయ పర్వతములు ఉన్నవి. అక్కడ శివుని గూర్చి పార్వతి తపస్సు చేసిన ప్రదేశం చాలా పవిత్రమైనది. అక్కడ పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ ఉంటారు. ఆ ప్రదేశం దాటిపోతే ఒక నిపవనము కనిపిస్తుంది. అక్కడ ప్రౌఢ వయసులో ఉన్న పవిత్రురాలైన ఒక స్త్రీ ఉంది. నీవు ఆ వనితను కలిసిరా. అప్పుడు నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నారు వాదన్యుడు. అలాగే అని అష్టావక్రుడు ఉత్తర దిశగా ప్రయాణమయ్యారు. ముందు కుబేరుని నగరం చేరుకున్నారు. అక్కడ కుబేరుని ఆతిథ్యం స్వీకరించారు. కుబేరుడు ఏర్పాటు చేసిన అందమైన స్త్రీల నృత్య విన్యాసాలు అతన్ని ఆకర్షించలేదు. తరువాత హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళారు. శివుడు విహరించిన స్థలంను దర్శించారు. తరువాత వాదన్యుడు చెప్పిన కడమీ వనముకు వెళ్ళారు. అక్కడ ఎన్నో బంగారు మేడలను చూచారు. తాను వచ్చినట్టు లోపలకు వర్తమానం పంపించారు. ఇంతలో అందమైన కన్యలు అతనికి ఎదురుగా వచ్చారు. అష్టావక్రునికి స్వాగతం పలికారు. లోపలకు తీసుకొని వెళ్ళారు. అక్కడ అష్టావక్రుడు ఒక ప్రౌఢను చూచారు. ఆమె ఇతన్ని తీసుకొని వెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకుంది. అతనికి ఎన్నో సత్కారాలు చేసింది. ఇంతలో రాత్రయింది. చలిగా ఉండడం వలన ఆమె కూడా అతని పక్కనే పడుకుంది. రాత్రివేళ ఆ ప్రౌఢ అతన్ని కౌగిలించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతని శరీరం కట్టెలాగా తగిలింది. అతనిలో ఏ విధమైన స్పందన లేదు. అప్పుడు అతనితో ఇలా అంది, ఆర్య, మీరు పురుషులు భోగములు యందు ఆసక్తి కలవారు కదా, మరి ఇలా ఉన్నారేమిటి? నాకు ఉన్న సంపదలన్నీ మీకు ఇస్తాను, నన్ను భారీగా స్వీకరించండి, నేను మీ సేవ చేసుకుంటాను అని పలికింది. ఆ మాటలకు అష్టావక్రుడు ఇలా అన్నారు, అమ్మా, ఇతరుల భార్యలతో సంగమము దూషింపతగినది. బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో సంగమించడం అధికమైన దోషం. బ్రాహ్మణ స్త్రీ అయినచో మహాపాతకం. అదీను కాక నాకు ఇంకా వివాహం కాలేదు. నేను ఒక కన్యను వివాహమాడకోరుచున్నాను అని అన్నారు. ఆర్య, నేను నీ అందానికి వసురాలయ్యాను, నిన్ను కామించాను. కామానురక్తులు వావి వరుసలు వంశహాని జరిగిన లెక్క చేయరు. కాబట్టి నన్ను వివాహమాడు అని బలవంతం చేసింది. అమ్మా, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ఇలాంటి మాటలు కూడా ఉంటాయా? నీ కామవాంఛలు మానుకు, నేను వెళ్ళాలి అని పలికారు అష్టావక్రుడు. అప్పుడు ఆ ప్రౌఢశ్రీ చిరునవ్వు నవ్వింది. పోదువు కానిలే, ఉండు అని అతన్ని ఆపింది. నువ్వు నన్ను తాకకుండా ఉంటే ఉంటాను అని అన్నారు అష్టావక్రుడు. తనలో ఇలా అనుకున్నాడు, ఈమె ఎవరో శాపగ్రస్తురాలు, ఇలా ప్రవర్తిస్తూ ఉంది
అందుకనే ఈమె విషయం నాకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకున్నారు. ఇంతలో తెల్లవారింది. కాలకృత్యములు తీర్చుకున్నారు. ఆమె అతనికి స్నానమునకు ఏర్పాట్లు చేసింది, స్నానం చేయించింది. అతనికి మృష్టాన్నములు ఆరగింపచేసింది. ఆర్య, కాసేపు విశ్రమించండి అని శయ్యను ఏర్పాటు చేసింది. కానీ అష్టావక్రుడు ఒప్పుకోలేదు. మహాభాగా, నేను కన్యనే, తగిన వరుడు దొరకక ఇంత వయసు వచ్చిన కన్యగానే మిగిలిపోయాను. నా అదృష్టం కొద్దీ మీరు కనిపించారు, నన్ను వివాహమాడండి అని కోరింది. దానికి అష్టావక్రుడు ఇలా అన్నారు: అమ్మా, బాల్యంలో తండ్రి, వివాహమైన తరువాత భర్త, వార్ధక్యంలో కొడుకు స్త్రీకి సంరక్షకులు. కాబట్టి స్త్రీ స్వాతంత్రత కాదు. కాబట్టి నువ్వు స్వతంత్రించి వివాహం చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ నీవు నన్ను కోరినా నేను అంగీకరించను. అది సరే, ఇంతకు నీవెవరు? నన్ను ఇలా ఎందుకు పరీక్షిస్తున్నావు? నన్ను తొందరగా పంపించు, నేను వెళ్ళాలి అని అన్నారు అష్టావక్రుడు. అప్పుడు ఆమె నవ్వుతూ ఇలా అంది: మహాభాగా, నిన్ను పరీక్షించమని వాదన్యుడు నాకు చెప్పి నిన్ను ఇక్కడికి పంపారు. నేను నీ నిష్టకు మెచ్చుకున్నాను కాబట్టి వాదన్యుడు కూడా నిన్ను అంగీకరిస్తారు. నీకు తన కుమార్తె సుప్రభను ఇచ్చి వివాహం చేస్తారు అని పలికింది. అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి తిరిగి తన గ్రామానికి వెళ్ళారు. వాదన్యుడు తన కుమార్తె సుప్రభను అష్టావక్రునికిచ్చి వివాహం చేశారు. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వం ద్వితీయ ఆశ్వాసంలోని అష్టావక్రుని వృత్తాంతం. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.